హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ రవికుమార్. వెల్కమ్ టు మై ఛానల్ చలో విత్ రవికుమార్. ఈరోజు మనం ఫ్యూచర్ సిటీ ఎక్స్ప్లోరింగ్ ఫ్యూచర్ సిటీ పార్ట్ 2 అయితే చూస్తున్నాం. మొన్న అయితే పార్ట్ 1 చేశాము, ఈరోజు పార్ట్ 2 అయితే చేస్తున్నాము. ఇక నేను మీకు ఒక మ్యాప్ చూపించబోతున్నాను. ఇదే మన 2 హైవేలు, ఔటర్ రింగ్ రోడ్, RRRకి సంబంధించిన ఒక మ్యాప్. ఇప్పుడైతే మనం సాగర్ హైవే, మొన్న ఏదైతే పార్ట్ 1లో చేసామో అది సాగర్ హైవే. ఈ బ్రింజాల్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది 100 ఫీట్ రోడ్డు, యాచారం టు కందుకూర్. మనం తక్కలపల్లి గేట్ నుంచి ఇటు రైట్ వెళ్తే మనం మేడిపల్లి విలేజ్కి వెళ్తాము, లెఫ్ట్ వెళ్తే కొత్తపల్లి విలేజ్కి అయితే వెళ్తాము. సో ఈ బ్రింజాల్ లైన్ అనేది 100 ఫీట్ రోడ్. ఇది మనం సాగర్ హైవే. అలాగే మనము ఇంకో హైవే తీసుకుంటే ఇది మాత్రం ఇది శ్రీశైలం హైవే అండి. ఇక్కడ కొత్తూరు విలేజ్ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే మీర్ఖాన్పేట్కి వెళ్తాము. ఇది ఇంకొక ఎంట్రన్స్ ఫర్ ఫ్యూచర్ సిటీ అని చెప్పుకోవచ్చు. మీర్ఖాన్పేట్ అయితే మెయిన్ సెంటర్ ఆఫ్ ద ఫ్యూచర్ సిటీ. ఇక్కడ మన వండర్లా రావిరాల నుంచి 330 ఫీట్ రోడ్ అయితే ఒకటి వేస్తున్నారు. మధ్యలో చూడవచ్చు మనం మెట్రోకి కూడా వదులుతున్నారు దారి. మొత్తం 40 కిలోమీటర్స్ ఇది. ఇందులో ఒక 20 కిలోమీటర్స్ రిత్విక్ కన్స్ట్రక్షన్స్, ఒక 20 కిలోమీటర్స్ ఎల్ఎన్టీ వాళ్ళు. కొత్తూరు నుంచి ఈ బెల్ట్ అయితే మొత్తం 20 కిలోమీటర్స్. ఇందులో 10 కిలోమీటర్స్ అయితే ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయింది, రోడ్ యూజ్లో ఉంది, మొత్తం వాడుతున్నారు. ఇది ఫ్యూచర్ సిటీ ఎంట్రన్స్. ఇప్పుడు ఈ కనిపించే మ్యాప్ మొత్తం ఫ్యూచర్ సిటీ. ఇది కందుకూరు సైడు మెయిన్ ఎంట్రన్స్. ఇది మనం చూసింది ఇంకొక ఎంట్రన్స్ సాగర్ హైవే నుంచి. ఆ ఎంట్రన్స్ నుంచి మనం మొన్న పార్ట్ 1 చేసాము. 330 ఫీట్ రోడ్ అయితే ఆల్రెడీ వర్క్స్ నడుస్తున్నాయి. మొత్తము 2 కంపెనీలకు ఇచ్చారు సగం. మొన్న అయితే మనం సాగర్ హైవే నుండి ఫ్యూచర్ సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఈరోజు శ్రీశైలం హైవే నుండి మనం ఫ్యూచర్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది నాకు తెలిసి ఇదే మెయిన్ ఎంట్రన్స్ అవుతుండొచ్చు ఫ్యూచర్ సిటీకి. ఎందుకంటే మొన్న గ్లోబల్ సమిట్కి కూడా అంతా ఇదే వాడారు. ఇక్కడనే అంతా డెవలప్మెంట్ కూడా చేశారు గ్లోబల్ సమిట్ కోసం. సో మనం ఇది శ్రీశైలం హైవే. స్ట్రైట్ వెళ్తే కందుకూరు, కడతాల్, గండిమైసమ్మ టెంపుల్ ఇవన్నీ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకుంటే ఫ్యూచర్ సిటీలోకి ఎంటర్ అవుతాము టువర్డ్స్ మీర్ఖాన్పేట్. భారత్ ఫ్యూచర్ సిటీ టు మీర్ఖాన్పేట్. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనము ఫ్యూచర్ సిటీలోకి అయితే ఎంటర్ అవుతాము. సో మనం ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో అసలు మెయిన్గా ఇప్పటి వరకు అయిన డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ 220/400 kV సబ్స్టేషన్లు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఒకటి 220/400 kV సబ్స్టేషన్, ఇంకొకటి 760/400 kV సబ్స్టేషన్. వీటి గురించి ముందు నేను ఇంకా పూర్తి డేటాతోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే డేటా సెంటర్లు, కంట్రోలర్స్ ఒకటి ఆల్రెడీ వాళ్ళ వర్క్స్ జరుగుతున్నాయి. అమెజాన్ డేటా సెంటర్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఎప్పుడో నెలకొల్పారు, వాళ్ళ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే FCDA కార్యాలయం మీరు చూస్తున్నారు కదా, ఈరోజు అయితే ఇక్కడ ప్రారంభోత్సవంకి సిద్ధంగా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభిస్తున్నారు. అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా ఈరోజు మనం చూస్తున్నాము. ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. 4th, 5th ఫ్లోర్ అయితే నడుస్తుంది. అది ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. సో వీటి గురించి నేను ముందు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకా ఫ్యూచర్ సిటీ గురించి అంటే నేను ఒక కొటేషన్ చెప్పాలనుకున్నాను. ట్రస్ట్ ద గవర్నమెంట్, ట్రస్ట్ ద ల్యాండ్ బ్యాంక్. అంటే ఎవ్వరు వచ్చినా ఇక్కడ అనౌన్స్మెంట్ చేయాల్సిందే. రేపు పొద్దున మళ్ళీ గవర్నమెంట్ మారొచ్చు. FCDA కాస్త PCDA అవుతుంది. BRS గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఫార్మాసిటీ క్యాన్సిల్ అవుతుందేమో అని భయపెట్టారు. అవును, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి BRS గవర్నమెంట్ వస్తే ఫ్యూచర్ సిటీ క్యాన్సిల్ అవుతుందేమో అని భయపెడుతుంది. అదేంటండి, ఏ గవర్నమెంట్ వచ్చినా పోయినా భయపడడేమో, అసలు లాజిక్ ఏమైనా ఉందా అని ఇన్వెస్టర్లు భయపడవచ్చు. ఇక్కడ ఫార్మాసిటీ ఉందా లేదా ఫ్యూచర్ సిటీ ఉందా, ఉంటుంది పోతుంది అని భయపడడానికి ఇక్కడ ఉన్నది కేవలం ల్యాండ్ బ్యాంక్ మాత్రమే. అది ఎక్కడికి పోదు, గుర్తుపెట్టుకోండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి చాలు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ ఏరియాని, ఇక్కడున్న రేట్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాయి తప్ప ఏది డిగ్రేడ్ అవ్వట్లేదు, ఏది కూడా డౌన్ఫాల్ అవ్వట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 10 yearsగా ఎక్కడైనా రేట్లు తగ్గినట్టు మీకు తెలిస్తే కనుక్కోండి. ఇప్పటి నుండి కూడా జరగబోయేది అదే. అది 2 years తర్వాతనో, 5 years తర్వాతనో, 10 years తర్వాతనో
ఒక్కొక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒక్కోలా ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్కి సంబంధించి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. రావిరాల నుండి అమన్గల్ వరకు వర్క్స్ మొదలయ్యాయి. ఈ రోడ్ ఈ 2 ఇయర్స్లో ఒక కొలిక్కి అయితే వచ్చేస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వబోయే కంపెనీస్కి ఈ రోడ్ చాలా ముఖ్యం. ఆల్రెడీ ఒక 14 ఫార్మా కంపెనీలకు సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్స్, ప్యాకేజింగ్ యూనిట్స్ శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉంది. స్టేట్ గవర్నమెంట్ వాటితో పాటు కొన్ని యూనివర్సిటీస్, ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ రిలేటెడ్ కాంప్లెక్స్ కూడా ఈ 2 ఇయర్స్లోనే పనులు స్టార్ట్ అయిపోవచ్చు. ఇన్ కేస్ రేపు పొద్దున ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయినా ఇబ్బంది రాకుండా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వబోయే కంపెనీస్కి రిజిస్టార్ సేల్ డీడ్ అంటే శాశ్వత భూ హక్కు కూడా కల్పించబోతున్నారు. అది ఎంతవరకు చేస్తారో కూడా చూడాలి. ప్రజెంట్ FCDA పరిధిలో 56 రెవెన్యూ విలేజెస్ వరకు ఉన్నాయి. ఈ 2 ఇయర్స్లో మరికొన్ని విలేజెస్ని యాడ్ చేయబోతున్నారు. ఈ పరిధిలో రిలీజ్ చేయబోయే మాస్టర్ ప్లాన్లో మెయిన్గా ఇండస్ట్రీస్ కానీ, టౌన్షిప్స్ కానీ, AICT, లైఫ్ సైన్సెస్, మెడికల్ హబ్, స్పోర్ట్స్ జోన్, ఎంటర్టైన్మెంట్ జోన్, మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఇవే మెయిన్ జోన్స్గా ఉండబోతున్నాయి. ఈ 2 ఇయర్స్లో ఈ జోన్లో అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే కనబడబోతున్నాయి. ఇది ఈ పరిధికి సంబంధించి పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఇప్పుడు మనం చేయబోయే ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ సిటీ అనే పేరు చూసి కొనేయొద్దు. ఫ్యూచర్లో ఎక్కడ పెరుగుతుందో తెలుసుకొని, ఎక్కడ సేఫ్గా ఉంటుందో తెలుసుకొని కొనండి. మరి ఇండస్ట్రీస్ పక్కన కానీ, డేటా సెంటర్స్ పక్కన కానీ కొని ఇబ్బంది పడదు. ఈ పరిధిలో అటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇటు రీజనల్ రింగ్ రోడ్ వరకు, మధ్యలో గ్రీన్ఫీల్డ్ రోడ్ నుంచి ఇటు శ్రీశైలం హైవేకు కానీ, అటు సాగర్ హైవే కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇందాక మనం అనుకున్నాం కదా స్టార్టింగ్లో చెప్పిన డెవలప్మెంట్ గురించి, మన 220/400 kV, 760 55/kV గురించి. అలాగే ఇక్కడ శిల్పారాఘవ బొటానికా వాళ్ళ వెంచర్ ఉంది రైట్ సైడ్లో. మన లెఫ్ట్ సైడ్లో అయితే ఇదే 220 kV సబ్స్టేషన్. ఇది కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ వర్క్స్ నడుస్తున్నాయి. టవర్ క్రేన్ పెట్టారు. ఫాస్ట్గా అయితే వర్క్ చేపిస్తున్నారు. రైట్ సైడ్లో అయితే మనకు 765 kV వర్క్స్ సబ్స్టేషన్ అయితే ఉంది. మనకు ఆ లెఫ్ట్ సైడ్లో కనిపించేదే అమెజాన్ డేటా సెంటర్. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ ఆపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు. అంతా వర్క్స్ నడుస్తుంది. ఇది ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పెట్టారు డేటా సెంటర్. వర్క్స్ అయితే ఇక్కడ నడుస్తున్నాయి అమెజాన్ వాళ్ళవి. ఇక్కడ రైట్ సైడ్ కూడా ఏదో కంపెనీ వాళ్ళ వర్క్ స్టార్ట్ చేశారు. ఇక్కడ అంతా ఫెన్సింగ్, ఆ షీట్స్ అయితే వేశారు, బ్లూ షీట్స్. రోడ్ అయితే మంచి 4 లైన్ రోడ్ అయితే మనకు మీర్ఖాన్పేట వరకు ఇలానే ఉంటుంది రోడ్డు మంచిగా. ఇక్కడ రోడ్స్ అన్నీ చాలా ప్లాన్డ్గా, ప్రిపేర్డ్గా మంచిగా. ఇది ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే వేశారు. ఇది ఉన్న గ్లోబల్ సమ్మిట్ జరిగింది కూడా ఇక్కడే, ఈ ఏరియాలోనే జరిగింది. ఇక్కడ ఈరోజు FCDA కార్యాలయం ప్రారంభోత్సవం ఉంది కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ కనిపిస్తున్నాయి. అదే అమెజాన్ డేటా సెంటర్ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ అన్ని డేటా సెంటర్లే వస్తున్నాయి. అమెజాన్ ఒకటి, కంట్రోలర్స్ ఒకటి, వాళ్ళ వర్క్ స్టార్ట్ అయింది అక్కడ. మనకు రైట్ సైడ్ అయితే FCDA బిల్డింగ్ మనకు కనిపిస్తుంది చూడండి. FCDA ఈరోజు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న FCDA బిల్డింగ్ మనకు రైట్ సైడ్లో ఉంది. ఇక్కడ అన్ని పర్మిషన్, లేఅవుట్ పర్మిషన్స్కి, అథారిటీ అన్నిట్లకు పర్మిషన్స్ ఇక్కడ నుంచే నడుస్తాయి.
రేవంత్ రెడ్డి గారు కూడా నెలకు ఒక 2 సార్లు ఇక్కడి నుంచే పరిపాలన చేస్తా అని న్యూస్లో అయితే చెప్పారు. మంత్రులు కూడా వారానికి ఒకసారి ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, అదే FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్. ఈరోజు అయితే మీటింగ్ ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేశారు. దాని బ్యాక్ సైడ్ మీటింగ్కి షెడ్స్ అవన్నీ వేశారు. లెఫ్ట్ సైడ్లో మనం స్కిల్ యూనివర్సిటీ చూడొచ్చు. ఇక్కడ దూరంగా కనిపిస్తున్నది అదే స్కిల్ యూనివర్సిటీ. వర్క్ నడుస్తుంది, కన్స్ట్రక్షన్ వర్క్. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అండ్ FCDA ఆఫీస్ దగ్గర నుంచి చూడండి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. బిల్డింగ్ కూడా అంతా చూపిస్తాము. FCDA బిల్డింగ్. లెఫ్ట్ వెళ్తే మళ్ళా కందుకూరు శ్రీశైలం హైవే వెళ్ళే రోడ్డు, రైట్ సైడ్ వెళ్తే మీర్ఖాన్పేట్ యాచారం వెళ్ళే రోడ్. ఇది కందుకూరు టు యాచారం రూట్ మొత్తం 20 కిలోమీటర్స్లో 10 పాయింట్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఓన్లీ 9 కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉంది. సేమ్ ఇలాగే 4 లైన్ రోడ్ అక్కడి వరకు. ఇదే అండి FCDA బిల్డింగ్. ఇది ఫ్రెండ్ FCDA మొత్తం ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా చాలా కంపెనీస్ వాళ్ళ రీసెర్చ్ వర్క్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. తొందరలో మీకు ఆ అప్డేట్స్ కూడా ఇస్తాము. 330 ఫీట్ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆల్రెడీ సగంలో ఉంది కన్స్ట్రక్షన్, అది కూడా తొందరలో పూర్తవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి.